పోయాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తెలిపింది. గత ఏడాది ఆగస్టు నుంచి కూడా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయంటూ కూడా పేర్కొంది. సుమారు 1500 కోట్ల రూపాయల మేర బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయంటూ ఆశా వెల్లడించింది. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 50 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపు మాత్రమే జరిగాయని ఆశా తెలిపింది. ప్రభుత్వం ఈ బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందించే సేవలు కూడా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇక పెండింగ్ నిధులు విడుదల చేయాలన్న ప్రైవేట్ ఆసుపత్రుల డిమాండ్తో ఆరోగ్యశ్రీకి అత్యవసరంగా 203 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా సేవలు నిలుపుదల వేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక బ్రేక్ పడినట్టు చెప్తున్నారు. కారణాలు ఏం వివరంగా చెప్పండి. చందు, మనం చూసినట్లయితే పెండింగ్ బిల్లులకు పైన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆశా వారి ఇరువురి మధ్య కూడా మంగళవారం జరిగినటువంటి చర్చలు అయితే మాత్రం విఫలం కావడంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం బుధవారం నుంచి తమ అసోసియేషన్ సభ్యత్వం కలిగినటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉంటే వాటన్నిటికీ కూడా రోగుల చికిత్స అయితే అందించడాన్ని నిలిపేస్తామంటూ కూడా గతంలో ఓ ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిన్న జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో ఆగస్టు నుంచి బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి 1500 కోట్ల బిల్లులు వెంటనే చెల్లించాలంటూ కూడా ఆరోగ్య సేవలు నిలిపేస్తామంటూ కూడా ఆశ ప్రకటించిన నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ లక్ష్మీషా మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వ బిల్లు చెల్లింపు కోసం చర్యలు తీసుకుంటామని ఈసీఓ చెప్పినా సరే గతంలో ఇలాగే చెప్పి బిల్లులు చెల్లించకుండా జరుపుకుంటూ వస్తున్నారంటూ కూడా ఆశ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. బిల్లుల చెల్లింపుపై నిర్దిష్టమైన చర్యలు కనిపించినందున బుధవారం నుంచి కూడా ఆరోగ్యశ్రీ నిలిపేస్తున్నామంటూ కూడా వాళ్ళు ప్రకటన జరిగింది. ఉద్యోగాల ఆరోగ్య బీమా కింద కూడా కొత్త కేసులు అయితే తీసుకునేది లేదంటూ ఇప్పటి వరకు కూడా తీసుకున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం వైద్య పరీక్షలు నిర్వహిస్తామంటూ కూడా ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్, ప్రధాన కార్యదర్శి పి అవినాష్ కూడా ప్రకటనలో కూడా మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ వైద్య కళాశాలలో కూడా బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కూడా కొనసాగించబోమని ఏదైతే ఆ యాజమాన్యాల్లోనే ఆ యాజమాన్యాలు కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కళాశాల అసోసియేషన్ ఈ మేరకు మంగళవారం కూడా ప్రకటన కూడా నిన్న చేయడం కూడా జరిగింది. ఏదైతే కోవిడ్ కాలంలో ఏదైతే బిల్లు ఉన్నాయో అవి వాటితో పాటు ఇప్పటి వరకు కూడా బిల్లులు చెల్లించబోవడంతో 3 ఏళ్ల నుంచి ప్రభుత్వం చెల్లించలేదంటూ బకాయిలు చెల్లించే వరకు కూడా ఆరోగ్య సేవలు నిలిపేస్తున్నామంటూ కూడా ఇప్పటి వరకు ఎవరైతే ఇన్పేషెంట్ గా ఉన్నారో వారికి మాత్రం వైద్యం అందిస్తాం, కొత్త పేషెంట్ తీసుకో, మందుల ఖర్చులు ఆపరేషన్ ఖర్చులలో సగం వారికి ఎవరైతే పెట్టుకుంటారో ట్రీట్మెంట్ కి వాళ్ళకి మాత్రం వైద్యం చేస్తామంటూ కూడా వైద్య కళాశాలకు చెందినటువంటి వారు కూడా యాజమాన్యాలు కూడా చెప్పడంతో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు విషయంలో జరిగినటువంటి తాత్సారం కావచ్చు, నిధుల లేమి కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, కానీ టోటల్ గా ఆరోగ్యశ్రీ సేవలైతే మాత్రం ఈ రోజు నుంచి అయితే మాత్రం పూర్తిగా నిలిపేయడం జరిగింది. చందు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.